నమస్తే అని బోసుకుమరి. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఈ దిష్టి తెలంగాణ నాయకులు ఈ టాపిక్ వచ్చింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులు అవమానించాలను లేదా తెలంగాణ అవమానించాలనేటువంటి విధంగా కాకుండా దాని మీద లేనిపోయినటువంటి రచ్చ చేసినటువంటి కొంతమందిలో ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనేటువంటి ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? మామూలుగా అంటే మీకు కోనసీమ ఉంది, కోనసీమ చాలా పచ్చగా ఉంటుంది, అలాంటి ప్రాంతాలు మాకు లేవు అనేటువంటి విధంగా ఉద్యమం టైంలో చాలా మంది తెలంగాణ నాయకులు నాకు చెప్పేటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా ప్రస్తావిస్తూ నిజంగా కోనసీమకు దిష్టి తగిలిందేమో, ఇలాంటి పరిస్థితి అయిపోయింది అనేటువంటి విధంగా తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆ క్రమాన్ని అర్థం చేసుకుండా దానికి కూడా ఒక సెంటిమెంట్ లేవదీసి దాన్ని కూడా రాజకీయంగా యూజ్ చేసుకోవాలి అని ఎదురు చూసినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ అనిరుద్ రెడ్డి అనేటువంటి ఒక ఆయనగా చెప్తారు. ఆయన మాట్లాడేది కూడా చాలాసార్లు 1-2 సార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జనసేనకి ధీటుగా సమాధానం అయితే చెప్పారు. కానీ బట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలంగాణలో జరిగితే ఇప్పుడు ఈయన ఈ అనిరుద్ రెడ్డికి సంబంధించి ఈ ఆయన సొంత కాన్స్టిట్యూషన్ అంటే ఆయన సొంత స్వగ్రామం కాన్స్టిట్యూషన్ కదా, ఆయన సొంత స్వగ్రామంలో ఆ రంగారెడ్డిగూడెంలోకి సంబంధించి బీజేపీ సర్పంచి మరి రేవతినటువంటి ఆమె నిలబడితే అక్కడ ఆమె 6 ఓట్ల తేడాతోటి ఆమె బీజేపీ అభ్యర్థి విజయం సాధించింది. వాస్తవంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన సొంత ఊర్లో మరి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దాన్ని రీకౌంటింగ్ పెట్టిస్తే అది ఇంకొక 31 ఓట్లు ఆమెకి అదనంగా వచ్చి గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం వల్లే ఇది జరిగింది అనేటువంటి విధంగా జనసైనికులు విపరీతంగా, జనసైనికులే కాదు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ఓకే, బట్ కానీ ఏంటంటే ఒక మనిషి మీద అన్యాయంగా అక్రమంగా మాట్లాడినట్టుగా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే ఇంతకు ముందు అయితే ప్రజలు క్షమించేటువంటి వాళ్ళు, అర్థం కాక వదిలేసేవాళ్ళేమో. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా దానికి ధీటుగా తొందరలోనే, అంటే చాలా చాలా లేట్ ఏం చేయకుండా త్వరగా రిజల్ట్స్ అయితే ప్రజలు ఇచ్చేస్తున్నారు అనేటువంటి విధంగా చాలా మంది దీని గురించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమో తెచ్చు